చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. మీకు చికెన్ అంటే ఇష్టమా? ముక్కలేనిదే ముద్ద దిగదా? అయితే మీరు వెంటనే చికెన్ తినడం ఆపేయాలి. ఎందుకంటే మళ్ళీ బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చేసింది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడడంతో చికెన్ షాపులను అధికారులు మూసివేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే అందరూ కోలుకుంటున్నారు. ఈ క్రమంలో మరో వ్యాధి కలకలం రేపుతుంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించడం ఆందోళన కలిగిస్తుంది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడడం అందరినీ టెన్షన్ పెడుతుంది. నెల్లూరు జిల్లాలోని పలు కోళ్ల ఫారాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది. వైరస్ కారణంగా జిల్లాలోని పదలకూరు, కోవూరు, సైదాపురం ప్రాంతాల్లో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం కోళ్ల శాంపిల్స్ ను భోపాల్ ల్యాబ్కు పంపించారు. కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని రిపోర్టులో తేలింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా తక్షణమే జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో 3 నెలల పాటు చికెన్ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా చికెన్, గుడ్లను తినకూడదని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర ₹240 నుండి ₹260 వరకు పలుకుతుంది. ఒక గుడ్డు ధర ₹6 నుండి ₹7గా ఉంది. బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో చికెన్ గుడ్ల ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ వ్యాపారుల్లోనూ ఆందోళన నెలకొంది.